జగన్ ఎన్నో చేశాడు, పక్కన పడేశారు. ఎందుకు? కేవలం జాబ్స్ ఇవ్వలేదని మాత్రమే. అంతే, మిగిలినవన్నీ చేశాడు ఆయన. కేవలం జాబ్స్ లేవు, గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు అని చెప్పి మాత్రమే జగన్ గారిని పక్కన పడేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చారు. సో ఇప్పుడు లోకేష్ గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా అనేది మనం చెప్పలేము. ప్రజలు ఎప్పుడు మైండ్ సెట్ ఎలా మారిపోతే అలా వెళ్ళిపోతారు అంతే. నాకు ఎవరైనా పర్లేదండి, ప్రజలకు సాయం చేసే వాళ్ళు వస్తే చాలు. ఇప్పుడు ఉన్న వాళ్ళు సాయం చేస్తున్నారా? చేస్తున్నారని అనుకుంటున్నాం అంతే. నెక్స్ట్ అంటే మరి చంద్రబాబు అదే డిప్యూటీ సీఎం నారా లోకేష్ అవ్వాలని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అది మీరు ఓకే అంటారు? అట్లా ఇస్తే చర్చలు అనేవి కామన్ అండి, అలా జరుగుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు మీటింగ్లు వేసుకుంటాం కదా, వాళ్ళు కూడా అలా మీటింగ్ వేసుకుంటారు అంతే, టైం పాస్ కి. ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? చెప్పలేమండి, ఎందుకంటే చూస్తారు జనాలు, అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తారన్నమాట. ఫస్ట్ అంతా జగన్ గారికి ఇచ్చారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం, నెక్స్ట్ మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కాబట్టి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చేమో సీఎం, చెప్పలేం. అందరి పాలన చూడాలి కదా వాళ్ళు. టీడీపీ లో చాలా మంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చు, అందుకనే వాళ్ళు కావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతే జీర్ణం అవడానికి టాబ్లెట్లు వేసుకుంటారు. మనకేమంట, వాళ్ళు కావాలని ఎందుకు ఎక్కించాలి, ఇప్పుడు దించాలని ఎందుకు అనుకోవాలి? వాళ్ళది తప్పు, అది మనది కాదు, ప్రజలు ఎవరిది కాదు. వాళ్ళే గేమ్లు వేసేసుకొని ఫస్ట్ కూర్చోబెట్టి తర్వాత కుర్చీ తీసేసుకుంటాం అంటే కుదరదు కదా. అది ఎందుకు మేడం అంటే 1 year ప్రభుత్వం వచ్చిన 1 year లోనే ఇట్లా డిప్యూటీ సీఎం లోకేష్ గారిని కావాలి అని ఎందుకు అంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారి పాలన నచ్చట్లేదా? ఎందుకు అట్లా? అలా అని ఎందుకు అనుకోవాలండి, ఆ కుర్చీ పదవి తాలూకా ఏంటిది, పదవి తాలూకది ఇది తెలిసిందేమో వాళ్ళకి, పవర్ అంతే కదా. ఒక చైర్ లో కూర్చోగానే ఆ కుర్చీ తాలూకు మహిమ ఏంటి, లేదా పవర్ ఏంటి, దాని మీద ఉంటే రెస్పెక్ట్ ఏంటి, దాని బరువు బాధ్యతలు ఏంటి అని తెలిసేమో వీళ్ళకి. అదేదో ఫస్టే పెట్టుకోవచ్చు, వాళ్ళ అబ్బాయే కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు అప్పుడే పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమిలోనే ఎవరైతే పని వారు సరిగ్గా చేయలేదో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం వల్లనే ఇది స్టార్ట్ అయింది అనుకోవచ్చు. పని చేయకపోతే చెప్తారండి, చెప్పడంలో తప్పు అనుకుంటే ఎలాగా? బాగున్నప్పుడు మనకి ప్రోత్సహిస్తారు, అంటే శభాషరా నాయన అని చెప్తారు. బాగోలేనప్పుడు ఇది బాగోలేదని అని చెప్తారు. చెప్పడం కూడా తప్పు అంటే ఎలాగా? ఏమీ చెప్పకుండా పరిపాలన ఎలా చేస్తారు ప్రజల కోసం? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా? బాగానే ఉందండి, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను.